హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక మాధవ కోసం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడంతో ఇక ఎస్ఐ మాట్లాడిన మాటలకి చక్రికైతే విపరీతమైన కోపం వస్తుంది. ఇక మహాలక్ష్మి అయితే, చూడండి సార్, మా పెద్ది అలాంటి వాడు కాదు, మా పెద్ది ఎక్కడో దగ్గర సేఫ్గానే ఉంటాడు అని అంటూ ఉంటే ఆ మాటలకి ఎస్ఐ, చూడండి, సేఫ్గా ఉన్న మనిషి అయితే ఇంట్లోనే ఉండొచ్చు కదా, ఎవరికి చెప్పకుండా పారిపోవడం దేనికి, మళ్ళీ కంప్లైంట్ అనుకుంటూ ఇలా స్టేషన్ల చుట్టూ మీరు తిరగడం దేనికి? చూడండి, ప్రాణాలతో బతికుంటే తెచ్చిస్తానని చెప్పాను కదా, వెళ్ళండి అంటూ ఇక ఎస్ఐ అయితే మహా చక్రిల మీద అరవడంతో ఇక చక్రి చాలా కోపంగా పిడికిలి బిగిస్తాడు. అది గమనించిన మహాలక్ష్మి చక్రి ఎక్కడ గొడవ చేస్తాడా అని చెప్పి ఇక చక్రిని తీసుకుని బయటకైతే వచ్చేస్తాడు. ఒక్కసారిగా చక్రి అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు. ఇంకా చక్రిని అలాంటి పరిస్థితిలో చూసి మహాలక్ష్మి చక్రి భుజం మీద తట్టి, ఏవండి, పెద్దికేం కాదండి, పెద్దిని ఖచ్చితంగా వెతికి తీసుకొస్తారండి అంటూ ఇక మహాలక్ష్మి మాట్లాడిన మాటలకి చక్రి అయితే, లేదు, నాకెందుకో ఎస్ఐ మాట్లాడిన మాటలు విన్న తర్వాత భయంగా ఉందండి. అన్నయ్య లేకపోతే మేము ఉన్నా లేనట్టేనండి. ఎన్ని రోజులు అమ్మెవరో తెలీదు, అలాగే తండ్రి ప్రేమ ఉన్నా ఎలా ఉంటుందో కూడా మాకు తెలీదు. అన్నీ తానై మమ్మల్ని ప్రాణానికి ప్రాణంగా పెంచాడు. అట్లాంటి అన్నయ్య ఈరోజు మా సంతోషాల కోసం మమ్మల్ని వదిలి వెళ్ళిపోయాడు. కానీ అన్నయ్యకేం తెలుసండి, ఆయన లేకపోతే మేం సంతోషంగా ఉంటామని ఆయన అనుకుంటున్నాడు. ఆయన ఉంటేనే మా ఆనందం, సంతోషమని అన్నయ్యకి తెలియదు కదా అంటూ ఇక మాధవ అయితే గుండె పగిలేలా ఏడుస్తాడు. ఇంకా మాధవ పడుతున్న బాధని చూసి మహా ఏమీ అనలేక ఇక చక్రిని దగ్గరికి తీసుకుని ఓదార్చుతుంది. అలా అందరూ కూడా ఇంటికైతే వెళ్తారు. ఇక ఇంటికి వెళ్ళిన కుటుంబ సభ్యులైతే ఎక్కడి వాళ్ళు అక్కడే కూర్చోవడంతో ఇక మహా అయితే అందరి కోసం వంట చేస్తూ ఉంటుంది. అలా వంట చేస్తున్నప్పుడు మహాకి ఏదో కనిపించకపోతే, పెద్ది, దాన్ని ఎక్కడ పెట్టావు అంటూ అడగడంతో ఒక్కసారిగా ఇంట్లో మాధవ లేడన్న సంగతి గుర్తు చేసుకుని ఇక మహా అయితే మరింత బాధపడుతుంది. అలా వంట చేసి ప్లేట్లో భోజనాన్ని పెట్టి కన్నా దగ్గరికి తీసుకొస్తుంది. ఇక కన్నా దగ్గరికి వచ్చి, కన్నా భోంచేయి అని చెప్పడంతో కన్నా మాత్రం, నాకు ఆకలి వేయట్లేదు వదినా, నాకు అన్నం వద్దు, నాకు అన్నయ్య కావాలి అంటూ ఇక కన్నా అయితే బోరున ఏడుస్తాడు. కన్నా ఏడుపుని చూడలేక అందరూ కూడా కుమిలిపోతారు. ఒక విధంగా చెప్పాలి అంటే నారాయణ కూడా గుండె పగిలేలా ఏడుస్తాడు. రే పెద్దోడా, నువ్వు ఉన్నన్ని రోజులు నీ విలువ తెలియలేదు, కానీ నువ్వు లేని క్షణం ఈ ఇల్లే ఒక చీకటి గోణంలా కనిపిస్తుంది అంటూ ఇక నారాయణ కూడా తనలో తను కుమిలిపోతాడు. ఇంతలో చోటు అలాగే కేశవ ఇద్దరు కూడా చాలా అంటే చాలా కంగారుగా ఇంటికైతే వస్తారు. ఇక చక్రి అయితే, కేశవ, ఏమైందిరా, ఎందుకంతా ఆవేశపడుతున్నారు అని అంటుంటే, అన్నయ్య, మాధవన్నని చోటు చూశాడంట, వాడు మాధవన్నయ్య ఎక్కడున్నాడో చెప్తానంటున్నాడు, అందుకే నీతో చెప్పాలని వచ్చాను అని చెప్పడంతో ఒక్కసారిగా చక్రి షాక్ అయిపోతూ, రే చోటు, నువ్వు అన్నయ్యను ఎక్కడ చూసావు, చెప్పు అని అడగడంతో ఇక చోటు అయితే మాధవని తను చూసిన ప్లేస్ అయితే చెప్తాడు. ఇక మహాలక్ష్మి అలాగే చక్రి, కేశవ, కన్నా అందరూ కూడా మాధవ ఎక్కడ ఉన్నాడో అన్న ప్లేస్ని తెలుసుకుని అక్కడికైతే బయలుదేరతారు. కానీ వాళ్ళకి కూడా తెలీదు అది వంశీ ఇల్లని. ఇక అక్కడికి వెళ్ళిన కేశవ, రే, అన్నని ఇక్కడే చూశానని చెప్పావు కదరా, ఎక్కడ్రా అని అంటూ ఉంటే ఇక చోటు, అన్నా, నేను మాధవన్నని ఇక్కడే చూశాను అన్నా బ్రో, అదిగో ఆ ఇంటికి వెళ్ళాడు అని చెప్పడంతో ఇక చక్రి అయితే, ఏంటి, అన్నయ్య ఆ ఇంటికి వెళ్ళాడా అంటూ ఇక చక్రి చాలా అంటే చాలా ఆవేశంగా ఆ ఇంటికి పరుగులు తీస్తాడు. ఒక్కసారిగా గుమ్మం దగ్గర కూర్చుని ఇంకా ఆకాశాన్నే చూస్తున్న మాధవని చూసి చక్రి అయితే షాక్ అయిపోతాడు. అలాగే చాలా ఎమోషనల్ అవుతాడు. ఇక అక్కడే ఉన్న మనీషా మాధవ కోసం ప్లేట్లో భోజనాన్ని పెట్టి తినండి అంటూ తన భాషలో చెప్తుంది. ఇక మాధవ అయితే మనీషా మోహన్ చూసి, వద్దు, నాకిప్పుడు ఆకలిగా లేదు అని అంటూ ఉంటే ఇక పక్కన ఉన్న వంశీ, చూడు మాధవబాయ్, నువ్విలా ఉంటే నేను
నువ్వు మా దగ్గరే ఉన్నావన్న సంగతి చక్రీబాయ్ వాళ్ళకి చెప్పేస్తాను. ఇప్పటికే వాళ్ళు నీకోసం ఊరంతా వెతుకుతున్నారు. అలాగే నువ్వు కనిపించట్లేదని పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు. కన్నా బాధని చూడలేకపోతున్నాను. కానీ నీకిచ్చిన మాట కోసం నీ గురించి ఎవ్వరికీ చెప్పట్లేదు అంటూ ఇక బాంసీ అయితే మాధవతో మాట్లాడుతూ ఉంటే, మాధవ, వద్దు బాంసీ, అంత పని చెయ్యి మాకు. ఎలాగోకలా నువ్వే వాళ్ళకి నచ్చ చెప్పాలి. వాళ్ళని నువ్వే మామూలు మనుషుల్ని చెయ్యాలి. చూడు, వాళ్ళకెట్టి పరిస్థితుల్లో నేనిక్కడున్న సంగతి తెలియకూడదు. అలాగే కన్నా నా కోసం ఏడుస్తూ ఉంటాడు. వాడికి ఎలాగోకలాగా కొంచెం నచ్చ చెప్పు అంటూ ఇక బంసీతో మాట్లాడుతూనే ఒక్కసారిగా ఇక గుమ్మం వైపుకు చూస్తాడు. అక్కడ నిలబడి ఉన్న చక్రిని చూసి తన చేతిలో ఉన్న పళ్ళాన్ని కింద పడేస్తాడు. ఇక బంసీ కూడా పైకి లేచి నుంచుంటాడు. మాధవ దగ్గరికి వెళ్ళిన చక్రి, అన్నయ్య, అంటే మాతో ఉండడం నీకు అంత కష్టంగా ఉందా అని అడగడంతో ఒక్కసారిగా మాధవ అయితే షాక్ అయిపోతాడు. రే చక్రి, ఏంట్రా మాటలు అని అంటుంటే, మరి మేం బాధపడుతున్నామని తెలిసినా కూడా నువ్వు మా కోసం రావాలని ఆలోచించకుండా మాకేదో ఒక రకంగా నచ్చ చెప్పమని వంశీకి చెప్తున్నావంటే మాతో ఉండడం నీకు కష్టంగా ఉందనే కదా అర్థం అంటూ ఇంకా చక్రి అడిగిన మాటలకి ఒక్కసారిగా ఇక మాధవ అయితే షాక్ అయిపోతాడు. లేదు లేదురా, నువ్వలా మాట్లాడకు. నా వల్ల మీకు ఇబ్బందులే. నిన్న ఇంట్లో ఉన్నంత వరకు మీలో ఎవరికీ సంతోషం అనేదే ఉండదు. అందుకే నేను అక్కడి నుంచి వచ్చేశాను అని అంటుంటే, ఎవరు చెప్పారన్నయ్యా నువ్వు లేకపోతే మేమందరం సంతోషంగా ఉంటామని? అసలు ఎవరు చెప్పారు? వాడెవడో వచ్చి నీ జాతకం బాగలేదని నోటికొచ్చినంత వాగేసి వెళ్ళిపోతే చిన్నప్పటి నుంచి అమ్మా నాన్న అయి పెంచిన మమ్మల్ని మర్చిపోయి అలా వదిలేసి వెళ్ళిపోతావా అన్నయ్య అంటూ ఇక చక్రి అయితే మాధవని అడగడంతో ఒక్కసారిగా మాధవ, రే, అలా ఎందుకు మాట్లాడుతున్నావురా? మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేకే నేను అక్కడి నుంచి వచ్చేశాను అని అంటుంటే, చూడనయ్యా, నువ్వు మాతో కలిసి ఉండకపోతేనే మేం బాధపడతామన్నయ్యా. నువ్వు లేని ఆ ఇల్లు మాకు నరకంలా కనిపిస్తుంది. ఆ ఇంట్లో మేము సంతోషంగా పెళ్లిళ్ళు చేసుకుని ఎట్లా ఉంటామనుకుంటున్నావన్నయ్యా? చూడనయ్యా, ఎవడో ఏదో చెప్పాడని ఇలా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవడం ఎంతవరకు కరెక్ట్ అన్నయ్యా? వంశీ, నువ్వు చాలా బాగా నటించేశావు. అన్నయ్య కోసం నిన్ను అడిగితే అన్నయ్యని చూడలేదని, అన్నయ్యని వెతుకుతానని ఎంత బాగా చెప్పావు వంశీ. చూడు, కనీసం అన్నయ్య మీద మాకున్న ప్రేమ కూడా నీకు కనిపించలేదా వంశీ అంటూ ఇక వంశీ కూడా 4 చీవాట్లు పెడతారు. ఇక మాధవాని మహాలక్ష్మి అయితే, పెద్ది, నువ్వు నన్ను ఒక మాట అడిగావు. తామరాకు మీద నీటి బిందువులా ఉంటావా? ఈ ఇంటి కోడలిగా ఉంటావా? చక్రికి భార్యగా ఉంటావా అని. చూడు పెద్ది, నేను బృందావనం ఇంటి కోడలిగా ఉంటాను పెద్ది, ఉంటాను. నువ్వెప్పుడు కూడా ఇలా ఇంటి నుంచి వెళ్ళనని నాకు మాట ఇవ్వు అంటూ ఇక మహాలక్ష్మి అయితే మాధవని అడగడంతో ఒక్కసారిగా మాధవ షాక్ అయిపోతాడు. ఇక చక్రి అయితే మొదటిసారిగా బృందావనం ఇంటి కోడలిగా మహాలక్ష్మి ఉంటాను అని చెప్పిన మాటని పదే పదే గుర్తు చేసుకుని తెగ సంబరపడిపోతాడు. ఇక మాధవని తీసుకుని ఇంటికైతే వస్తాడు. ఇంటి దగ్గర తన కోసం ఎదురు చూస్తున్న కన్నా అయితే మాధవని చూసి చాలా ఎమోషనల్ గా అన్నా అంటూ ఇక మాధవనైతే హత్తుకుంటాడు. ఒక్కసారిగా మాధవ్ కూడా కన్నాని దగ్గరికి తీసుకుని, రే కన్నా, ఏమన్నా తిన్నావా? మొహమేంట్రా ఇలా ఉంది అంటూ ఇక మాధవ అయితే కన్నని అడుగుతూ ఉంటే అక్కడే ఉన్న కేశవ, మమ్మల్ని ఇలా పట్టించుకోవాల్సి వస్తుందనే కదన్నా వదిలేసి వెళ్ళిపోయావు. మేమేమైపోతే నీకెందుకు? మేం తింటే నీకేంటి, తినకపోతే నీకేంటి అంటూ కేశవ మాట్లాడుతుంటే, రే కేశవ, ఏంట్రా మాటలు? మీరు సంతోషంగా ఉండాలని వెళ్ళాను, అంతేగాని మీరిలా పస్తులుండాలని వెళ్ళలేదురా. ఇప్పుడే మీకోసం వంట చేస్తాను, ఆగండి అంటూ ఇక కిచెన్ వైపుకి వెళ్ళబోతుంటే అప్పుడే నారాయణ లోపలికైతే వస్తాడు. ఇక నారాయణ అయితే మాధవని చూసి
చాలా అంటే చాలా సంతోషంగా మాధవ దగ్గరికి వస్తాడు. ఇక మాధవ అయితే నాన్న అంటూ ఇక నారాయణ్ని పిలిస్తే ఒక్కసారిగా నారాయణ మాధవ చెంప పగల కొడతాడు. ఇక మాధవ అయితే నాన్న అని అంటూ ఉంటే ఇక చుట్టుపక్కల ఉన్న చక్రి, కేశవ, కన్నా ముగ్గురు కూడా నాన్న అని గట్టిగా అరవడంతో ఇక నారాయణ ఆపండి అన్నట్టుగా చేతిని చూపిస్తాడు. రేయ్, నీ కంటికి నేను మరి అంత పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా? అసలు ఇంటి నుంచి ఎందుకు వెళ్ళిపోయావురా అంటూ ఇక నారాయణ అయితే మాధవని నిలదీస్తూ ఉంటే మాధవ అది నాన్న తమ్ముళ్ళు అని అంటుంటే నోర్మోయ్, ఇంకొక్క మాట మాట్లాడావంటే చంపేస్తాను. అసలు నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావురా? నువ్వు లేకపోతే నీ తమ్ముళ్ళు నేను సంతోషంగా ఉంటామని నువ్వెలా అనుకుంటున్నావు? అలాగే వాళ్ళ భార్యలతో పెళ్లిళ్ళు చేసుకుని హ్యాపీగా జీవితాన్ని గడుపుతారని నువ్వెలా ఊహిస్తున్నావు? చూడు, నువ్వు లేకపోతే వాళ్ళ జీవితాలే నాశనమైపోతాయి. వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుని సంతోషంగా ఉంటారని నువ్వనుకుంటున్నావు. నువ్వు కనిపించలేదని పిచ్చి వాళ్ళయ్యి తల వద్దుకు రోడ్డును పడతారు అంటూ ఇక నారాయణ అయితే మాధవకి చీవాట్లు పెడతాడు. ఒక్కసారిగా మాధవ తను చేసిన తప్పుని అర్థం చేసుకుని నన్ను క్షమించండి నాన్న, ఇంకెప్పుడు కూడా ఇట్లాంటి పొరపాటు చెయ్యను. నేను ఎంత పెద్ద తప్పు చేశానో నాకు అర్థమైంది అంటూ ఇక మాధవ అయితే నారాయణ్ని హత్తుకుని ఇంకా బోరున ఏడ్చేస్తాడు. రే పెద్దోడా, నువ్విలా ఏడవడం ఏంట్రా? ఇంకెప్పుడు గడప దాటకూడదని ఒక దెబ్బ వేశాను, అంతేగాని నీ మీద నాకు ఎట్లాంటి కోపం లేదురా. రే పెద్దోడా, అన్నం తిని 2 రోజులైంది, ఆకలేస్తుందిరా. కనీసం మందు కూడా తాగలేకపోయానురా. ఇక నువ్వొచ్చావన్న ఆనందంలో ఈరోజు ఫుల్ బాటిల్ లేపేస్తా అంటూ ఇంకా వెనక్కి తిరిగి చూడటంతో నడుం మీద చేతులు వేసుకుని మహాలక్ష్మి అయితే ఇక కోపంగా చూస్తుంది. మాత, ఎన్ని రోజులు పెద్దోడు కనిపించలేదని నేను సరిగా మందు తాగలేదు, బీడీలు కాల్చలేదు. ఇప్పుడు పెద్దోడు ఇంటికొచ్చేశాడుగా, ఈ ఆనందాన్నైనా నేను సెలబ్రేట్ చేసుకోవాలి కదా అంటూ ఇక నారాయణ అయితే మహాతో మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకి మహా నవ్వుతూ సరే అన్నట్టుగా తల ఊపుతుంది. ఇక అందరూ కూడా మాధవ వచ్చిన సంతోషంలో ఇంకా సరదాగా కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ చక్రి మాత్రం గాల్లోనే చూస్తుంటాడు. ఇక చక్రిని చూసిన కేశవ అయితే రే చక్రి, ఏంట్రా నువ్వు, ఏమైంది, అలా ఉన్నావేంటి అని అడగడంతో రేయ్, నాకు ఎన్ని రోజులు మహాలక్ష్మి నా నుంచి ఎక్కడ దూరం అయిపోతుందని కొంచెం భయం ఉండేది, కానీ ఈ రోజుతో భయం మొత్తం పోయింది అని చెప్పడంతో ఒక్కసారిగా ఇక కేశవ అయితే ఏమైందిరా, ఏం జరిగింది అని అడుగుతుంటే ఏం జరుగుతుంది, ఇందాక నువ్వు వినలేదా, అన్నయ్యతో బృందావనానికి కోడలిగా ఇదే ఇంట్లో ఉంటానని మహాలక్ష్మి చెప్పింది. అంటే నన్ను వదిలి వెళ్ళనని అర్థమేగా, అలాగే నాకు భార్యగా ఉంటానని చెప్పినట్టే కదా అని అంటుంటే ఆ మాటలకి ఇక కేశవ రేయ్, తను బృందావనం ఇంటి కోడలిగా ఉంటాను అంది, అంతేగాని చక్రికి భార్యగా ఇదే ఇంట్లో తనతో కలుసుంటాను అని చెప్పలేదు. చూడు, నీ మాటలు విందంటే తను ఇప్పుడే నీకు బరిక పట్టుకుని తాట తీస్తుంది అని చెప్పడంతో ఒక్కసారిగా అప్పుడే మహాలక్ష్మి వస్తుంది. ఇక మహాలక్ష్మిని చూసిన చక్రి ఇక భయంతో అక్కడి నుంచి లేచి వెళ్ళబోతుంటే ఆగండి, మీతో కొంచెం మాట్లాడాలి అని అంటూ ఉంటే ఇక చక్రి అయితే మహా వైపు చూస్తూ నాతో ఏం మాట్లాడాలి అంటూ ఇక చక్రి అయితే మహాని అడుగుతూ ఉంటే మాట్లాడాలని చెప్పాను కదా, ఆగండి వస్తున్నాను అంటూ ఇక మహా అయితే చక్రితో పాటు బయటకైతే వెళ్తుంది. ఇంకా చక్రి తన మనసులో అమ్మ బాబోయ్, ఈవిడ నన్ను పక్కకి తీసుకొచ్చిందంటే ఏం బాంబు పేలుస్తుందో ఏంటో అన్నట్టుగా ఇక చక్రి భయపడుతూ ఏమైందండి, అన్నయ్య ఇంటికొచ్చేశాడు, అందరం సంతోషంగా ఉన్నాం, ఇప్పుడు అందరం బాగానే ఉన్నాం కదండి, మళ్ళీ మీరేం బాంబు పేలుస్తున్నారు అని అడగడంతో ఇక మహాలక్ష్మి అయితే చక్రితో చూడండి, మా అమ్మ వదిన హైదరాబాద్ వచ్చారు, మనల్ని కలవాలి అంటున్నారు అని చెప్పడంతో ఒక్కసారిగా ఇక చక్రి అయితే షాక్ అవుతూ ఏం మాట్లాడుతున్నారండి, మీ అమ్మ వదిన హైదరాబాద్ రావడమేంటి అని అడగడంతో ఏమో, ఎందుకొచ్చారో నాకు తెలీదు, మిమ్మల్ని తీసుకుని రమ్మని అమ్మ మరీ చెప్పింది
అని చెప్పడంతో ఒక్కసారిగా చక్రి అయితే, ఏంటి నన్ను తీసుకుని రమ్మన్నారా? ఎందుకండి? మళ్ళీ ఏమైనా కిడ్నాప్ ప్లాన్ చేశారా ఏంటి అంటూ ఇక చక్రి అడుగుతుంటే, మీరు మరీ జోక్స్ చేయొద్దు. చూడండి, ఇంతవరకు పెద్ద కనిపించట్లేదన్న టెన్షన్తో వాళ్ళకి సరిగా సమాధానం చెప్పలేదు. కానీ ఇందాకే వదిన ఫోన్ చేసింది. వాళ్ళు ఇంకో గంటలో ఇక్కడుంటారట. మనల్ని రమ్మని చెప్పారు. మీరెక్కడికి వెళ్లకుండా నాతో వస్తారు కదా అంటూ ఇక మహాలక్ష్మి అడుగుతూ ఉంటే ఆ మాటలకి చక్రి, ఇదేంటి ఈవిడ నన్ను రమ్మంటుంది? ఇంతకుముందు ఈవిడెక్కడికి వెళ్ళినా సరే నేను వస్తాను అన్నా వద్దని, వచ్చినా ఊరుకోనని వార్నింగ్ ఇచ్చేది. ఇప్పుడు మాత్రం నన్ను రమ్మని ఇంత పట్టుబడుతుంది. ఇది నిజమేనా? ఒకవేళ అన్నయ్యకిచ్చిన మాట ప్రకారం నాకు భార్యగా ఇక్కడే ఉండిపోతానంటుంది కదా, ఆ విషయం గురించి వాళ్ళ అమ్మోళ్ళ దగ్గర మాట్లాడిద్దా అంటూ ఇక చక్రి అయితే రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటే పక్కన ఉన్న మహాలక్ష్మి, ఏవండి మిమ్మల్ని ఏం మాట్లాడరేంటి అని అడగడంతో, వస్తారండి, నాకేమన్నా పనా పాట? ఎలాగో లైసెన్స్ లేదు, బయట బేవాస్కర్నే తిరుగుతున్నాను కదా, వస్తానులే అంటూ ఇక చక్రి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా చక్రిని చూసిన మహాలక్ష్మి, అమ్మ ఏం మాట్లాడుతుందో, అసలు అమ్మ ఉన్న పలంగా నాతో ఎందుకు మాట్లాడాలంటుంది? పైగా అల్లుడు గారిని తీసుకురమ్మని మరీ నొక్కి పెట్టి చెప్పింది. అంటే చక్రిని తను నిజంగానే అల్లుడిగా ఫిక్స్ అయిపోయిందా అని చెప్పి ఇక మహా అయితే ఆలోచనలో పడుతుంది. రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. మన మహాలక్ష్మికి చక్రికి ప్రేమ మొదలయ్యే సీన్ ఇక్కడి నుంచే స్టార్ట్ అవబోతుంది. ఇలాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్.